ఒకే ఒక్క పిండితో 3-4 రకాల బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. బాగా వాష్ చేసి ఒక 3-4 అవర్స్ నానబెట్టేసేయాలి. నానిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోండి. మీకు గ్రైండర్ ఉంటే ఒకేసారి అవుతది. మిక్సీ కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకోండి. తర్వాత ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం రవ్వ అనమాట. ఈ రవ్వ నేను వాష్ చేస్తాను. నార్మల్‌గా అయితే అక్కర్లేదు. తర్వాత ఈ పప్పుంది కదా! పప్పుతో పాటు యాడ్ చేసి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. ఇది ఇలా యాడ్ చేయాలనమాట. లాస్ట్‌కి మాత్రం ఒక గుప్పెడు రవ్వ మాత్రం యాడ్ చేయొద్దు. విడిగా పెట్టండి. అయితే దాన్ని డైరెక్ట్‌గా యాడ్ చేయాలండి. మిక్సీ పట్టక్కర్లేదు ఇలా. దీనివల్ల ఏమవుతదంటే మనకి ఇడ్లీ చేసుకున్నా, దోస చేసినా అన్నీ మరీ మెత్తగా కాదు, మరీ రవ్వగా కాకుండా వస్తాయన్నమాట. దీంతో మనం ఇడ్లీ చేయొచ్చు, గుంట పొంగడాలు చేయొచ్చు, లేదా దోసలు గూడా వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బావుంటది. నేను మొన్న చిట్టి దోసలని చేశాను కదా! వాటిల్లో గూడా సేమ్ ఇదే పిండి. ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసి జస్ట్ వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ కూడా చేయండి. థాంక్ యూ.